వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బేసిక్గా నాకు తెలిసి వినాయక చవితి వ్లాగ్ వచ్చి కరెక్ట్గా 1 వీక్ అయింది. సో సారీ గైస్, ఈ మధ్యన రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలా బిజీ అయిపోయా, చాలా అంటే చాలా. సో ఈసారి నుంచైనా ఐ ప్రామిస్ చేయను, ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళకపోతే మళ్ళీ బాబు కాబట్టి ఈసారి నుంచైనా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ అట్లీస్ట్ ఒక్క వీడియో కాకపోయినా 2-3 వీడియోలు చేసి పెడతాను. మై ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్, ఐ నో. సో ఎక్కువ లేట్ చేయకుండా, ఎక్కువ ల్యాగ్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనమాట. అంటే ఇన్ని రోజులు ఆలోచించాను, చాలా నా బుర్రకి చాలా ప్రెషర్ పెట్టాను. ఏం వీడియో చేద్దాం, ఏ కాన్సెప్ట్ దొరకట్లేదు వీడియో చేయడానికి. కొన్ని డైలీ వ్లాగ్స్ చేద్దామన్నా టైం సరిపోవట్లేదు రికార్డ్ చేయడానికి. సో ఏం చేద్దాం అనుకున్నా నాకు ఒక థాట్ వచ్చింది, వై నాట్ షో ఆర్ ఆఫీస్ బ్యాగ్ అని చెప్పి. పెద్ద ఇదేం కాదు, బట్ ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదో ఒకటి ఇంట్రాక్టివ్గా ఉంచుదామని చెప్పి ఈ వీడియోని నేను షూట్ చేస్తున్నాను. సో నా బ్యాగ్ని చూపిస్తాను. బేసిక్గా అయితే నా బ్యాగ్, దీనికి ఎవరెవరు స్పాన్సర్ చేశాను కూడా నేను చెప్తానమాట. సో యాజ్ ఏ యంగర్ సిబ్లింగ్స్ నాకు తెలిసి అందరూ రిలేట్ అవుతారు. మీ అక్కలు అనిలు వీళ్ళందరివి నెక్స్ట్ అంటే తరతరాలుగా వస్తాయి కదా ఆస్తులు, అలాగే తరతరాలుగా మీకు అన్నీ వస్తుంటాయి. సో ఈ బ్యాగ్ కూడా అలాగే వచ్చింది. ఇట్స్ మై బ్రదర్స్ కాలేజ్ బ్యాగ్. నేను ఇప్పుడు ఆఫీస్ బ్యాగ్ కింద వాడుతున్నాను. అంటే నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ ఇవి ఉంటాయి కదా, ఆఫీస్కి చాలా స్టైలిష్గా వెళ్తారు చూడండి, అప్ సైడ్ బ్యాగ్ వేసుకొని దాంట్లో ఒక ఇది వేసుకొని అన్నీ వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ సింబాగడు డిస్టర్బ్ చేస్తున్నాడు వీడియోని. సారీ గైస్, ఎందుకంటే మా సింబాగడ్ వచ్చి లిటరలీ ఇలాగ షేక్ చేసేసాడు. సో అందుకే ఇంకా వీడియో ఆపేయవలసి వచ్చింది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది మా అన్న స్పాన్సర్ చేసిన బ్యాగ్. సో దీంట్లో ఫస్ట్ ఏముందో చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ ల్యాప్టాప్. ఇదేంటి బ్యాగ్ లోపల ఇంకో బ్యాగ్ కూడా ఉంది, దీని లోపల రనక్కడి దీంట్లోనే ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ ది ల్యాప్టాప్ ఐ టేక్ టు మై ఆఫీస్. సో ఇది అయిపోయిన తర్వాత అది ఓన్లీ వెనకాల జిప్లో ఉంటుంది. క్యారేజ్ నేను లైక్ వేరే బాక్స్లో పట్టుకెళ్తా, బికాస్ దిస్ డజంట్ ఫిట్ ఫర్, అంటే అన్నీ దీంట్లో ఫిట్ చేస్తాను, కానీ ఎక్కడ కర్రీస్ ఏమైనా ఉంటే లీక్ అయిపోతాయేమో అన్న చిన్న యూనో ఆ భయం ఉంటుంది కదా. ఇది కూడా ఎవరు స్పాన్సర్ చేశారో తెలుసా? మా అన్నగారు. అండ్ ఈవెన్ ఇది కూడా, ఇవన్నీ మా అన్నగారు. చెప్పాను కదా తరతరాలుగా వస్తాయని చెప్పి, అలాగే అనమాట. సో ఇదొక బుక్ నేను తీసుకెళ్తాను. బేసిక్గా ఏమైనా మీటింగ్స్ అయినా లైక్ ఏమైనా నోట్స్ చేసుకోవడానికి తీసుకెళ్తాను. సో ఇదొక బుక్. దీనికి రాసిపోకండి ఎన్ఎస్ బుక్ ఉండేది బ్యాగ్లో అని చెప్పి, బికాజ్ ఐ లవ్ బుక్స్ గైస్. అంటే నాకు ఎలాగంటే చిన్నప్పటి నుంచి అని కాదు, లైక్ ఈ మధ్యలో ఒక పిచ్ వచ్చేసింది అనమాట. వేరే గో ఐ సర్చ్ ఫర్ బుక్స్. సో అలాగా సర్చ్ చేస్తూ మా ఫ్రెండ్ ఇచ్చిన బుక్ ఇది. అండ్ ఇంకోటి ఐ షో యూ, దిస్ ఈజ్ వెరీ స్పెషల్, నాకైతే చాలా స్పెషల్. సో ఇది ఇట్స్ మోర్ లైక్ అన్ ఎవ్రీడే ప్లానర్ గైస్. నాకు ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేను. అంటే ఎలాగా చెప్పాలంటే నేను అంటే చాలా మోటివేట్ అయిపోయాను అనమాట ఈ మధ్యన కాదు, ఇన్ మై హాలిడేస్. సో ఆ టైం నేను అనుకున్నాను నా డే మొత్తం స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకొని దీంట్లో రాసేసుకొని జర్నలింగ్ చేసి చాలా పెద్ద కలలు కనేసాను, కానీ అది అవ్వట్లేదు. ఇది నేను డైరీ కింద వాడుకుంటున్నా. అంటే దీనికి బ్యాకప్ అనమాట, ఈ బుక్ బ్యాకప్ ఇది. సో ఇన్ కేస్ నేను దాంట్లో రాయడం మర్చిపోకపోయినా దీంట్లో ఇదిగోండి స్మాల్ స్టెప్ ఎవ్రీడే అని చెప్తుంది కదా, అది చూసైనా చిన్న స్మాల్ స్టెప్స్ వేద్దామని చిన్న ఆశ నాది. హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. లైక్ నాకు తెలిసి జెన్జీ రిలేట్ అవుతారు, మనం ఎంత పిచ్చి వస్తువులు కొంటామో మనకే తెలియదు. సో ఇది నేను డూడుల్లో కొన్నాను అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 490-500 లోపు. అండ్ ఐ షో యూ లైక్ హౌ ఇట్ ఈస్. లైక్ బుక్స్ చూపిస్తాను. సో స్టార్టింగ్ పేజెస్ అంతా మీకు మంత్లీ ఉంటాయి. అండ్ హియర్ యూ సీ లైక్ మీరు ఏవేవి ఉంటాయో అవన్నీ రాసుకోవచ్చు, ఇంపార్టెంట్ డేస్. ఎందుకంటే మనకి నాదైతే గోల్డెన్ ఫిష్ బ్రెయిన్ అనమాట.
బేసిక్గా నేను మర్చిపోతుంటాను అన్నీ. సో అందుకు నేను ఇలాంటివి పిచ్చి పిచ్చివన్నీ కొనుక్కుంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ ఈస్థెటిక్ గైస్. సో అండి. సో మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే రాసుకోవచ్చు. ఇట్స్ మోర్ లైక్ అండ్ మంత్లీ ప్లాన్. అండ్ ఇన్ దిస్ వెయిట్ నాకు నెయిల్ ఎందుకు నచ్చిందంటే, మీరు అనుకోవచ్చు ఇది అప్పించిదే అని చెప్పి, బట్ నాకు మెయిన్ ఎందుకు నచ్చిందంటే అది చూడండి కట్టడా అంటే ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, దట్ వెరీ గుడ్ అనమాట. స్టిక్కర్స్ మీటింగ్ అని, ఈట్ హెల్దీ అని చెప్పి, అండ్ యూ హ్యావ్ వాల్ స్టిక్కర్స్ లైక్ దిస్. అంటే మీరు డీమోటివేట్ అవ్వకుండా యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఈ స్టిక్కర్లు గట్రా ఉన్నాయి. మా సింబగాడు మళ్ళీ వచ్చాడు ఎందుకో తెలీదు. సో స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి అనమాట. చాలా లైక్ సీ ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ఆల్సో యూ కెన్ పేస్ట్ దోస్ పిక్చర్స్ ఇన్ దిస్ అండ్ రైట్. సో డూడుల్ అంటారు కదా, సో యూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. సో అండి బోల్డ్ స్టిక్కర్స్ బోల్డ్. అండ్ వాళ్ళు ఒక మీల్ ప్లానర్ కూడా ఇచ్చారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కానీ నేను అది ఎక్కడ పెట్టేసానో చూపిద్దామన్నా. సో అదొకటి అనమాట ఈ డైరీలో చాలా స్పెషల్ నాకు ఇది. అండ్ దీంతో అయిపోలేదు, చూపిస్తాను ఇంకా. చూడండి గైస్, ఇది ఇంకో చిన్న బుక్. ఇది నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా వాళ్ళేదో కొనుక్కుంటారని చెప్పి నేను వాడేస్తానని కొనుక్కున్నా. మీకు చూపిస్తాను నేను ఎంత వాడతానో. చూడండి, ఫస్ట్ 2 పేజెస్ తప్ప ఏం వాడలేదు. బట్ సీరీ కలర్ గైస్, లైక్ దీని మీద థాట్ ఫోకస్ అవ్వట్లేదు కానీ యా సీ గెట్ షిట్ డన్. యూ అండర్స్టాండ్ నో, లైక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు రిలేట్. సో అందుకే అనమాట ఇది చాలా అందంగా ఉంది. లైక్ ఇన్ కేస్ నేను కార్పొరేట్ గర్ల్ అయిపోతే దీంట్లో నా అన్ని డెడ్ లైన్స్ రాసుకోవచ్చు అనుకున్నా. దోస్ వేర్ మై ఎక్స్పెక్టేషన్స్. కానీ అన్నీ ఈ డైరీలోనే రాసేసుకుంటున్నాను. కానీ ఎందుకు క్యారీ చేస్తున్నానో నాకు కూడా తెలీదు. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. యా ఇదొకటి. ఇదేంటో చెప్పండి. ఇవి పాండా స్టిక్కీ నోట్స్ గైస్. నేను ఇది ఒక్కసారి కూడా వాడలేదు కొనిన దగ్గర నుంచి. అంటే కొనే 1 వీక్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సో క్యూట్. లైక్ నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు, లిటిల్ కింగ్డమ్ అని షాప్కి వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ దిస్. సో ఇట్ ఈస్ వెరీ క్యూట్ గైస్. లైక్ నాకు చాలా నచ్చింది, తీసేసుకున్నాను నేను ఆలోచించకుండా. చూసారా, ఫస్ట్ థాట్ వచ్చి కొన్ని వెంటనే కొనేస్తాం కదా, తర్వాత ఎందుకు తీసుకున్నాను, దీంతో నాకు ఏది యూజ్ ఉంది అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ సో క్యూట్. లైక్ యూ బిలీవ్ రైట్, పాండా is sitting and thinking what to do, and then right here what to do. నేను ఒకటి రాశాను, ఒకటి రాశాను. అండ్ లేటర్ ఆన్ నా బ్యాగ్లో ఇంకేమేమి ఉన్నాయి నాకు కూడా తెలీదు. దిస్ ఇస్ మై వాలెట్ గైస్. దిస్ ఇస్ మ్యాండటరీ ఎక్కడికైనా వెళ్ళినా. ఇంకా యా దీస్ ఆర్ ఇయర్ ఫోన్స్. అంటే ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని యూ డోంట్ వర్క్ 24 hours కదా, యూ సీ సిరీస్, యూ బిన్ సిరీస్. దిస్ అన్ ఓపెన్ సీక్రెట్, ఎవ్రీ వన్ నోస్. సో ఆఫీస్లో కూర్చొని కొన్నిసార్లు వీ బిన్ సిరీస్ ఆర్ వీ లిసన్ టు మ్యూజిక్ వైల్ వర్కింగ్. సో దట్స్ వాట్ ఐ డూ సమ్ టైమ్స్. సో ఇది కూడా నాకు మ్యాండటరీ. ఇది లేకుండా మనం ఏం పనులు చేయలేం. అండ్ ఒక క్లిప్ నాకు తెలిసి ప్రతి అమ్మాయి బ్యాగ్లో, అంటే ఆఫీస్ బ్యాగ్ అవ్వచ్చు, కాలేజ్ బ్యాగ్ అవ్వచ్చు, యుల్ హ్యావ్ అట్లీస్ట్ 1 క్లిప్ ఆర్ 1 రబ్బర్ బ్యాండ్ ఎక్స్ట్రా స్పేర్. అయితే మీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికైనా లేకపోతే మీరు వాడుకోవడానికైనా ఉంటుంది. సో నేను సేఫ్గా స్పేర్గా పట్టుకెళ్తాను. యాక్చువల్లీ ముందు ఇంకో బ్యాగ్ ఉంటుంది అనమాట. ఆ బ్యాగ్లు ఇంకా ఎక్కువ ఉండేవి. అవన్నీ ఎక్కడ పడేసానో తెలీదు. మా అమ్మ పాప అంటది, నెలకి నీకు రబ్బర్ బ్యాండ్లు ఇవే ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే నేను పెడతాను కదా, నా చేతితో పెడతాను, ఎక్కడో పెడతాను తీసుకెళ్ళి. అవి దొరకవు. లైక్ మీకు అలాగే అవుతుందో చెప్పండి, నాకైతే అలాగే అవుతుంది. ఇట్స్ వెరీ సాడ్ యూ. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ క్యాండీస్ విత్ మీ. అంటే ఇది కూడా ఎందుకు పట్టుకెళ్తున్నానో చెప్తాను. బేసిక్గా ఇప్పుడు మనం ఒకే సీట్లో కూర్చొని అలా 8 hours ఉండాలంటే కష్టం. యూ హ్యావ్ టు హ్యావ్ రిఫ్రెష్మెంట్ అనమాట. తినిన తర్వాత ఇంకా కష్టం. లైక్ ప్రీ లంచ్ ఇస్ డిఫరెంట్, పోస్ట్ లంచ్ ఇస్ ఆఫీసెస్ ఆర్ లైక్
అంటే కళ్ళు పడకూడదు అనుకుంటాను కానీ పడిపోతాయి అనమాట. బేసిక్గా నాకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర రాదు, ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రం నిద్ర ముంచుకొని వచ్చేస్తుంది. సో అది రాకూడదని, టు అవాయిడ్ దట్ సినేరియో, నేను ఇవి ప్రిఫర్ చేస్తాను. దిస్ వన్ ఎక్కువ తినను, కొంచెమే తింటాను. సో నాకు ఏంటంటే కొంచెం స్వీట్ టూత్ తగిలితే ఆటోమేటిక్గా నాకు నిద్ర పోతుంది. లైక్ ఐ థాట్ ఆఫ్ ఆప్టింగ్ టు కాఫీ, కానీ నేను కాఫీ చాలా ఎడిక్ట్ అయిపోయాను అని చెప్పి ఇంకా స్లోగా తగ్గించేద్దామని చెప్పి నేను కాఫీ ప్రిఫర్ చేయట్లేదు. బట్ కాలేజ్ డేస్లో మాత్రం ఐ యూస్ టు డ్రింక్ సో మచ్ ఆఫ్ కాఫీ. సో ఇదేంటి నా బ్యాగ్లో ఉన్నాయి అండ్ ఇవేనా ఉన్నాయి ఇంకా. ఈ పాండా బొమ్మ మా ఫ్రెండ్ కీచెన్ ఇచ్చింది, లైక్ మా బెస్ట్ ఫ్రెండ్ తను కీచెన్ ఇచ్చింది. మా సింబాగడ్ ఏంటంటే వాడికి ఒక హ్యాబిట్ ఉంది, నేను ఇలాగ ఇంటికి రాగానే ఏదైనా క్యారేజ్ తీసుకుంటాడు లేకపోతే నా కీస్ తీసుకుంటాడు. కీస్ తీసుకొని దాన్ని నోట్తో ఇలాగని పాండా బొమ్మని తెంచేసాడు అనమాట. సో సర్లే తను ఇచ్చింది కదా, నాకు పాండాస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐ లవ్ పాండాస్. ఐ డోంట్ నో ఇట్స్ మై స్పిరిట్ యానిమల్ అనుకుంటాను, బికాజ్ ఐఎమ్ లేజీ అండ్ పాండాస్ ఆర్ లేజీ టూ. I can sleep anywhere, they can also sleep anywhere, so I can relate them అనమాట పాండాస్ని. సో చిన్ని పాండా ఈటింగ్ బ్యాంబూ అనేది చాలా క్యూట్గా ఉంది. సో నేను ఉంచేసుకున్నాను, నాకు తెలిసి ఇదే. అండ్ నేను నా బ్యాగ్లో ఎప్పుడు ఏదో ఒక బుక్ పెట్టుకుంటాను. లైక్ మొన్నటి వరకు అయితే థింక్ రిచ్ అండ్ గ్రో రిచ్ అని ఒకటి ఉండేది బుక్, అది ఆఫీస్లో ఉంది. సో అది కూడా పట్టుకెళ్తాను ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ బోర్డ్ ఐ జస్ట్ స్వాప్ 2-3 pages అండ్ రీడ్. సో అదొక హ్యాబిట్ ఉంది. మీకు ఏమైనా మంచి బుక్స్ తెలిస్తే సజెస్ట్ చేయండి. ఐ వాంట్ టు బై బుక్స్. లైక్ బుక్స్ చూస్తే అదొక రకమైన చంద్రముఖి నా నుంచి బయటకు వచ్చేసింది, కావాలని చెప్పి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. చిన్న వ్లాగే వస్తుంది అనుకుంటున్నా. సో మీకు కానీ ఇంకా ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే ప్లీజ్ పిన్ మీ డౌన్. లాస్ట్ టైం నేను కమెంట్స్ బాక్స్ ఏబుల్ చేయలేదు, డిసేబుల్ చేస్తాను, కానీ ఈసారి ఏబుల్ చేస్తాను. సో అదేబుల్ చేస్తాను. సో మీరు నచ్చినట్టు కమెంట్స్ పెట్టి నాకు కంటెంట్ ఐడియాస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ దేని మీద చేయాలి అని చెప్పి. నేను గ్యారంటీగా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ వీడియోస్ and post them on regular basis. So thank you for watching. Please like, share and subscribe. And meek evaina ee vlog la nachite, if you have enjoyed, please comment also. Bye bye.